అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అంటే మనకి మన గ్రూప్లో ఎప్పుడు ఒక షార్ట్ టైం ప్రోడక్ట్ ఉంటుంది తెలుసా, ఆడు చేసేవన్నీ ఫనీగా అనిపిస్తుంది, కానీ వాడు మాత్రం ఫుల్ కోపంగా ఉంటుంది. దాన్ని ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో కలిపినప్పుడు వచ్చే ఫన్ అండ్ కేసు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ రెండు కలిపి ఒక ఫస్ట్ హాఫ్ రీడ్ చేసుకో. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు. నేను నరేట్ చేయాలి అనుకున్న ఒక కథ అది. ఫస్ట్ ఒక సినిమా కథ రాయాలని మీరు డిసైడ్ అయిన తర్వాత వై నాని? బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరిని అడిగినా ఒకటే ఆన్సర్ ఇస్తారు, మనం రాసేది ఏదైనా పుల్ ఆఫ్ చేయగలుగుతారు అన్న ఒక యాక్టర్నే కదా మనం ఇమాజిన్ చేసుకొని రాస్తాం. నాని ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, నాని వచ్చి ఇది చేస్తాడు అని నానితోనే కథ చెప్పుకుంటూ ఉంటారు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. టాలీవుడ్లో హెచ్ఐటి ఫ్రాంచైజీకి ఉన్న ఆ క్రేజ్ కానీ ఆ రీచ్ కానీ ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ది హెచ్ఐటి థర్డ్ కేస్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ కొట్టింది. ఇప్పుడు ఆ చిత్ర డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు శైలేష్ కొలన్ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శైలేష్ గారు నమస్తే అండి. ఆయన సార్, ముందుగా మీకు బెస్ట్ విషెస్, శుభాకాంక్షలు. సూపర్ సక్సెస్ కొట్టారు. థ్యాంక్స్ అన్న. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. అంటే చాలా రోజుల నుంచి ఈ డే గురించి వెయిట్ చేస్తున్నా. సో ఫైనలీ ఇప్పుడు థియేటర్స్లో ఆడియన్స్ ఇలా సినిమాని ఎంజాయ్ చేస్తూ చూడడం, అండ్ అసలు థియేటర్లకి తండోపతండాలుగా వస్తున్నారు జనాలు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు చాలా ఇష్టమైన నాని సార్కి ఒక మంచి సినిమా డెలివర్ చేశానన్న సాటిస్ఫాక్షన్ అయితే సూపర్, వెరీ హ్యాపీ. అండ్ మనం సినిమా విశేషాల్లోకి వెళ్ళే ముందు ఒక ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. సైంధవ్ మూవీ మీరు అనుకున్నంత రీచ్ కానప్పుడు ఒక మంచి అంటే ఒక బాధాకరమైన అదొక ఫేజ్ అనమాట మీది. ఆ ఫేజ్లో ఉన్నప్పుడు నాని గారి నుంచి మీకు ఫోన్ వచ్చింది, వెళ్ళారు, హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు? బయట ఇక్కడ దెమ్మ ఉంది కదా, ఇక్కడే కూర్చొని మాట్లాడాం. ఓకే, చాలా పర్సనల్ థింగ్స్లే కానీ, బట్ ఒక క్లుప్తంగా చెప్పాలంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, సైంధవ్ అనే ప్రాజెక్ట్లో జరిగిన ప్రతి తప్పు నా వల్ల జరిగిందని నేను నమ్ముతేనే దానికంటే బెటర్ సినిమా తీయగలుగుతాను అన్నది నేను రియలైజ్ అయ్యా రోజు. ఓకే, అక్కడ ఏమేమి మాట్లాడాం అన్నది ఇట్ ఈస్ అ వెరీ పర్సనల్ థింగ్, కానీ అన్ని డీటెయిల్స్ నేను చెప్పలేను మీకు. అంటే మిమ్మల్ని ఏం మోటివ్ చేశారని అంతే. ఒక బ్రదర్ యంగర్ బ్రదర్తో ఏం మాట్లాడతారో ఆ టైప్లో మాట్లాడారు ఆ రోజు, అంతే. దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ఇట్ నాకు అర్థమైంది ఏంటంటే, నేను జరిగిన ప్రతి విషయం నా కంట్రోల్లో నా వల్ల జరిగింది అన్న రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోకపోతే నేను ఎక్కడైతే ఉన్నానో దానికంటే బెటర్ సినిమా నేను డెలివర్ చేయలేను అన్న విషయం గ్రహించేలాగైతే చేశారు ఆ రోజు. సో దట్స్ సూపర్. అండ్ అక్కడి నుంచి ఈ సూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత ఈ 2-3 డేస్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి నుంచి వచ్చింది? ఎవరిది కాదు, నాకు ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ టు మీ ఈజ్, మొన్న ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు నాని బ్రో పక్కన కూర్చొని మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఇట్లా చేయబెట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైలేష్ అని చెప్పారు. సూపర్. చాలు. అంటే నేను చాలా ఎమోషనల్ అయ్యా ఆ టైంలో, కానీ బట్ నేను సైలెంట్గా తలకాయించుకొని కూర్చున్నా. బట్ ఆ డెప్త్ అంటే నాకు తెలుసు. అంటే ఆల్మోస్ట్ లైక్ అది ఒక జెర్సీ మూమెంట్ లాగా నాకు అరవడం ఒకటే తక్కువ, కానీ బట్ నాకు చాలా ఇష్టమైన మనిషి, నన్ను నమ్మిన మనిషి, ఎండ్ ఆఫ్ ద జర్నీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నప్పుడు అది నథింగ్ కెన్ బీట్ దట్. అండ్ మీరు ఆ జర్నీ చూసారా? ఫస్ట్ హిట్ మూవీ అయిపోయిన తర్వాత, సార్ మూవీ చూసిన తర్వాత యూ అరైవ్డ్ శైలేష్ అని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనే రేంజ్కి ఇప్పుడు వచ్చారు. ఇది ఒక కంప్లీట్ జర్నీ లాగా అనిపిస్తుంది. అంటే నాని బ్రో ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. అంటే ఆయన వ్యాలిడేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఏ సినిమా చేసినా ఆయన ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని అయితే చాలా చాలా ఆశగా ఉంటుంది లోపల. అండ్ నేను అసలు ఇండస్ట్రీలోకి వచ్చిందే ఫస్ట్ టైం ఒక కథ పట్టుకొని వచ్చిందే అవును నాని సార్తో చేయాలని. వద్దాం, దాని దగ్గరికి కూడా వద్దాం. సో అక్కడి నుంచి ఇవాళ నిజంగానే ఒక సినిమా చేసి, అండ్ ఆ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యి ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటున్నారు. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్, ఫస్ట్ డే చాలా రోజుల తర్వాత థియేటర్కి వెళ్తే బయటికి వెళ్ళడానికి స్కోప్ లేదు, లోపలికి రావడానికి స్కోప్ లేదు, మొత్తం జామ్ థియేటర్స్ అన్ని. అండ్ అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఒక మాట అన్నారు అనమాట, మాది 18+ మూవీ అండ్ కొంచెం ఈ మాస్ కానీ లేకపోతే క్రైమ్ కానీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ మీకు తెలుసా, ఫ్యామిలీస్ ఎగబడుతున్నాయి థియేటర్. మీరు గమ్మత్తైన విషయం యాక్చువల్గా రమ్మంటే జనాలు థియేటర్కి రారు, మీరు వద్దంటే వస్తున్నారు. అలా అని కాదు. అంటే నాకు తెలిసి ఏం చేసామంటే బిగినింగ్ నుంచి చాలా
ప్యాకేజింగ్ చాలా స్మార్ట్గా చేసిన ప్రాజెక్ట్. అంటే ఇది ఎవరు చూస్తే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు చూస్తే కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి ల్యాండ్ అవుద్దని బిగినింగ్ నుంచి నమ్మాం. సో అది చాలా ఆనెస్ట్గా చెప్పాం ఫస్ట్ నుంచి. ఇది డెఫినెట్లీ చిన్నపిల్లలు చూడకూడదు. అదైతే మీరు సినిమా చూసిన మీకు అర్థమైపోయింది, అందులో ఉన్న బ్లడ్, గోరు, ఫౌల్ లాంగ్వేజ్ అంతా తీసుకుంటే. బట్ ఎవరైతే సినిమాని ఒక ఆ లెవెల్ ఆఫ్ వైలెన్స్, ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్, గోర్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు చూడండి అని చాలా ఆనెస్ట్గా చెప్పాం. లుక్స్ లైక్ అందరూ చూస్తున్నారంటే అందరూ లైక్ చేస్తున్నారనే కదా. మేము అంటే ఫీల్డ్లో ఉండి పబ్లిక్ టాకులు తీసుకొని ఆడియన్స్తో మాట్లాడాం కాబట్టి మా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాం. అక్కడ ఫేస్ చేసింది లేడీస్కి నచ్చుతుంది. వాళ్ళు నాని గారిని ఇలా చూడాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ నాని అని చెప్పి అంటున్నారు అనమాట. చాలా వైల్డ్గా ఉన్నారు అందరూ. బట్ వెరీ హ్యాపీ అన్న. అంటే ఇన్ టైం ఒక థియేటర్స్ మళ్ళీ ఒక యూనో అంత కళకళలాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. ఇది మన టీం డెలివర్ చేసినప్పుడు దాంట్లో ఇంకో కిక్ ఉంటుంది కదా. అవును, అది ఒక 2 days నుంచి అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. థియేటర్ విజిట్స్ అన్నీ చేస్తుంటే అసలు ఇంపాసిబుల్. అసలు నిన్న ఈవినింగ్ షోస్, నిన్న నైట్ షోస్ అయితే అసలు కంప్లీట్ ఫస్ట్ డే ఎంత ప్యాక్డ్ ఉంది, ఫస్ట్ డే ఎంత అయితే హంగామా ఉందో అంత ఉంది. నిన్న ఈవెన్ ఆన్ వీక్ డే, ఫ్రైడే రోజు ఈవినింగ్ కూడా ఆ లెవెల్లో ఆక్యుపెన్సీ ఉందంటే మంచి ప్రోడక్ట్ ల్యాండ్ చేసామని అయితే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ నేను ఇంకా సినిమా రిలీజ్ అవుతుంది అనగా 24 hours ముందు నాని గారితో మాట్లాడాను. ప్రెస్ మీట్లో వస్తే ఇంటర్వ్యూ ప్రెస్ మీట్లో మాట్లాడాను నాని గారితో. నాని గారిని అడిగినప్పుడు సార్ అంటే పర్సనల్గా నేను బిగ్ ఫ్యాన్ హిట్ ఫ్రాంచైజీకి, ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి కానీ, ఆ డీటెయిలింగ్ కానీ, ఆ ఇంటెన్స్ సీన్స్కి కానీ నేను పెద్ద ఫ్యాన్ని. సో నేనైతే ఆ మైండ్ సెట్తోనే ఉన్నాను. నేను నాని గారిని ఏమడిగానంటే సార్ ఇట్లాంటి ఒక మూవీస్ తీసేటప్పుడు ఏమవుద్దంటే సీన్స్కి కానీ, కథ నెరేషన్కి కానీ కొంత స్క్రీన్ స్పేస్ వెళ్ళిపోద్ది హీరో క్యారెక్టరేషన్ కంటే కూడా. సార్ మీరేమో అంటే ఫస్ట్ ఇద్దరు హీరోలతో పోల్చుకుంటే మీరు పెద్ద స్టార్ కాబట్టి మీకు కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ డీటెయిలింగ్ కోసం కొంచెం స్క్రీన్ స్పేస్ అయితే పోద్ది, మీకు అది ఓకేనా అని చెప్పేసి అడిగాను అనమాట. ఏం లేదు రాజా, పెట్టాల్సిన అన్ని పెట్టాము, ఏం మిస్ అవ్వలేదు. బట్ నీకు ఇంకో మాట చెప్తున్నాను, ఇది హిట్ 1 హిట్ 2 లా కాదు, ఇది వేరే సపరేట్ అన్నారు. సార్ నిజంగా భయపడ్డా. ఎందుకంటే హిట్ సిరీస్లో సినిమా చూసేదే హిట్ లాగా ఉంటుందని. బట్ సీరియస్గా ఆ 24 hours నేను కూడా ఒక ఫ్యాన్గా భయపడ్డా. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం వెరీ సాటిస్ఫైడ్. అంటే మీరు ఈ కాల్ వాంటెడ్గా తీసుకున్నారా అంటే హిట్ 1కి హిట్ 2కి పోలిస్తే హిట్ 3 కాస్త డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఈ కాల్ వాంటెడ్గా తీసుకున్నారు? డెఫినెట్లీ సార్. అంటే అది చాలా కాన్షియస్ డెసిషన్. అది అర్థమవుతుంది. అవును, అది అనుకోని చేసింది. ఏదో సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇలా చేసేద్దామని చేసింది కాదు. రాసుకున్నప్పుడే ఇంటెన్షన్ అదే. ఎందుకంటే ఎక్కడో తెలియకుండా మనమే ఈ యూనివర్స్ని ఇలానే ఉండాలరా, ఈ లోపల యూనివర్స్ లోపల ఉండే సినిమాలని ఏదైతే ఒక అజంప్షన్ ఫామ్ అవుతుంది కదా, అది బ్రేక్ చేయాలన్న ఛాలెంజ్ మీదకి వెళ్ళాం. బట్ దాన్ని బ్రేక్ చేయడం కూడా చాలా ఆర్గానిక్గా బ్రేక్ చేయాలన్న రీజన్ వల్లనే ఫస్ట్ హాఫ్ మీరు చూస్తే చాలా ఇన్వెస్టిగేషనల్ టోన్లో నడుస్తుంది. నాని గారి క్యారెక్టరైజేషన్తో పాటు కలిపి నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బీట్స్ వస్తూ ఉంటాయి. మీకు దేశం నలుమూలలా తిరిగి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఫస్ట్ హాఫ్లో. అంటిల్ మీకు ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఏదైతే ఒక లొకేషన్ లోపలికి వెళ్ళే పాయింట్ దాకా అక్కడ దాకా చాలా ఆర్గానిక్గా మీకు ఒక ఇన్వెస్టిగేషన్ సినిమా నుంచి దాని ఒక సర్వైవల్ థ్రిల్లర్ లాగా సెకండ్ హాఫ్లో మారుస్తాం. కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి మీకు వాట్ ఐ వాంటెడ్ యూ టు ఫీల్ ఇస్ ఒక గేర్ షిఫ్ట్ అయిందిరా సినిమాది, ఇది వేరే ప్లేస్కి వెళ్ళింది, అమ్మ ఇక్కడ నుంచి భలే ఉంది, మనకు అన్ని థియేటర్ మూమెంట్స్ సెకండ్ హాఫ్లో మీరు చూస్తే నిజంగా దాన్ని ఆ టైప్లో ప్యాక్ చేసింది చాలా ఇంటెన్షనల్గా చేసాం. అది ఇలానే నేను నెక్స్ట్ చేయబోయే హిట్ 4లో కూడా హిట్ 1 హిట్ 2 హిట్ 3 లాగా ఉండదు. హిట్ 4 నేను ఆలోచించేది ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నా. హిట్ 4ని వై షుడ్ మనం ఎందుకు ఆ బౌండరీ పెట్టుకోవాలి? ఇప్పుడు క్రియేట్ చేసింది నేనే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఇస్ వెరీ సస్పిషన్ బేస్డ్ థ్రిల్లర్. అది అంటే ఒక 9 మంది సస్పెక్ట్స్ 8 మంది సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళు ఎవరు చేశారని ఎక్స్ట్రీమ్లీ ఇన్వెస్టిగేషన్ వెళ్తుందా. మీరు సెకండ్ పార్ట్కి వచ్చేటప్పుడు దాన్ని కొద్దిగా సీరియల్ కిల్లర్ వైబ్లోకి తీసుకెళ్ళాను నేను. దాంట్లో మీకు కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ నేచర్ ఉంటుంది, ఫైట్స్ కొద్దిగా లోపలికి వచ్చినాయి, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ వేరేలాగా ఉంటాయి, కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. థర్డ్ కేసుకి వచ్చేటప్పుడు వేరే మూడ్ పట్టుకున్నాను. ఫోర్త్ కేసుకి వెళ్ళేటప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ వెళ్దాం అనుకుంటున్నాను. నేను లిమిట్ అవ్వాలని అనుకోవట్లే యూనివర్స్ లోపల. అండ్ 1 2 3 4 అని చేస్తూ వెళ్తుంటే నాకు మోర్ అండ్ మోర్ పీపుల్ లోపలికి రావాలి. కానీ దీన్ని మనం ఏదో దాని మీద ఒక ట్యాగ్ వేసేసి దాన్ని ఇది ఇంతేరా ఇంతే ఉంటుంది అని చెప్పి దాన్ని మనం మూలన కూర్చోబెట్టద్దు అన్నది నా ఉద్దేశం. అంటే బ్రేక్ చేయాలన్న ఆలోచన చాలా గొప్ప సార్. అబ్సల్యూట్లీ. బట్ ఏంటంటే దాన్ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. అక్కడ మీరు సక్సెస్ అయ్యారు.
అది అది తెలిసి నాకు రైటింగ్ నుంచి నాకు నాని సార్ ప్రొడక్షన్లో వాళ్ళు ఇచ్చిన టీం అవ్వచ్చు, నాని సార్ లాంటి అమేజింగ్ యాక్టర్స్ శ్రీనిధి శెట్టి, నాని సార్, మన విలన్ క్యారెక్టర్ ఇస్తున్నాను, అందరూ నాకు కలిసి రావడం వల్ల నేను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాం యాజ్ అ టీమ్. అండ్ మూవీ చూసుకున్నట్టయితే మనకి హిట్ 1 కానీ హిట్ 2లో కానీ హీరోలందరికీ ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది, బట్ అది లిమిటెడ్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకి విక్రమ్ క్యారెక్టర్ చూసుకుంటే ఇంటెన్స్ ఎక్కువ, కేడీ దగ్గరికి వచ్చేసరికి మనోడు కాస్త జోవియల్గా మనిషి. ఇక్కడికి వచ్చేలేకే వెరీ హై ఎమోషన్ ఉండే మనిషి, బట్ అదే టైంలో అతని బిహేవియర్ వల్ల మనకి ఫన్ జనరేట్ అవుతుంది. సో ఈ క్యారెక్టరేషన్ రాసుకోవడానికి ఎలాంటి హోంవర్క్ చేశారు? అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ హాఫ్లో సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ ఆ క్యారెక్టరేషనే. అంటే మన గ్రూప్లో ఎప్పుడు ఒక షార్ట్ టెంపర్డ్ ఉంటాడు తెలుసా, ఆడు చేసేవన్నీ ఫనీగా అనిపిస్తుంది, కానీ వాడు మాత్రం ఫుల్ కోపంగా ఉంటాడు. అలా రియల్ లైఫ్లో కొంతమంది షార్ట్ టెంపర్డ్ పీపుల్ని చూసి సంబంధం లేకుండా అరిచేస్తూ ఉంటారు కొన్ని ప్లేసుల్లో. వాళ్ళకంటూ కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, వాటన్నింటినీ చాలా సీరియస్గా తీసుకొని బతికేస్తూ ఉంటారు లైఫ్. అలాంటి ఒక క్యారెక్టర్ని పెడితే చాలా ఫన్ జనరేట్ అవుద్ది అని ఒక ఇంటెన్షనల్గా రాసినదే. సో దట్ వాజ్ అ హోంవర్క్ విత్ డిడ్. అంటే ఒక 45-year-old గై, ఆడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఆడి లైఫ్లో ఇంకా ఏది హ్యాపెనింగ్ లేదు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నోడు మెల్లిగా బీపీ వచ్చేసింది, ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి, ఇవన్నీ జరుగుతున్నాడు లైఫ్లో ఉండే ఫ్రస్ట్రేషన్స్, వాడికి ఉండే ఇన్సెక్యూరిటీస్ ఏముంటాయి, దాన్ని ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో కలిపినప్పుడు వచ్చే ఫన్ అండ్ కేసు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ రెండు కలిపి ఒక ఫస్ట్ హాఫ్ వీవ్ చేసుకున్నాం చాలా. సూపర్. అండ్ విలన్ విషయానికి వస్తే సార్, అతని ఐడియాలజీ చాలా క్రూయల్గా ఉంది, బట్ అతని క్యారెక్టరేషన్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేదు, అతనికి ఒక బ్యాక్ స్టోరీ లేదు, ఒక ఐడియాలజీ మాత్రమే ఉంది. ఐడియాలజీ అంత క్రూరంగా ఉన్నప్పుడు మనం ఎందుకు బ్యాక్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వాంటెడ్గా ఆ డిసిషన్ తీసుకొని ఇలా డ్రైవ్ చేశారా, లేదంటే అసలు బ్యాక్ స్టోరీ పెట్టకూడదు, ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉందనుకో? లేదు, నేను యాక్చువల్లీ బ్యాక్ స్టోరీ నేను చాలా ఇంటెన్షనల్గానే పెట్టలే ఈ సినిమాలో. ఎందుకంటే మనం చెప్పేదే 150 మంది 160 మంది సీరియల్ కిల్లర్లు కలిసి ఏదో చేస్తున్నారని చెప్తున్నాం. ఇప్పుడు ఎవరు బ్యాక్ స్టోరీ చెప్తారు? ప్రతి ఒక్కడికి ఒక రీజన్ ఉంటుంది అక్కడ. అలాంటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరినీ కలిపే ఫిలాసఫీ గురించి మాట్లాడితే వాళ్ళు చేసే ఒక క్రూరమైన ఒక పనికి ఒక జస్టిఫికేషన్ దొరుకుతుందని నేను దాని మీద టైం స్పెండ్ చేశాను. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఆ తీసుకున్న 5-6 నిమిషాల్లో నేను విలన్ బ్యాక్ స్టోరీ కూడా చెప్పే అవకాశం నాకు ఉంది. కానీ ఎందుకు నేను ఆయన బ్యాక్ స్టోరీ చెప్పలేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఒక కామన్ ఫిలాసఫీ ఏంటి, ఆ ఫిలాసఫీ గురించి మాట్లాడదాం అని చెప్పి. అందుకే ఆ విలన్ క్యారెక్టర్ చెప్తాడు, నీకు వేరే రీజన్, నాకు వేరే రీజన్, మనందరికి వేరే వేరే రీజన్, కానీ మనందరినీ కలిపేది ఏంటి అని అన్నప్పుడు అసలు ఈ గ్రూప్ ఫిలాసఫీ ఏంటో మీకు అర్థం అవుద్ది. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం మనం వాళ్ళ మోటివేషన్ ఏంటో కూడా మనం చెప్పాం. అవును, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు, నేను నరేట్ చేయాలి అనుకున్న ఒక కథ అది. సో నాకు ఈ సినిమాలో నాకు విలన్ బ్యాక్ స్టోరీ చెప్పడం వల్ల కథ మారదనిపించింది, మనం చేయబోయే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మారవనిపించింది. మరి అలాంటప్పుడు నేను ఎందుకు కట్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మీకు బ్యాక్ స్టోరీ చెప్పాలి? ఫ్లోకి డిస్టర్బెన్స్ కూడా అవ్వచ్చు, డిస్టర్బెన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, బట్ చేసి నేను ఒక 5 నిమిషాలు పెడితే నా ఎమోషన్ ఇక్కడ ఉంది కదా, అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నాకు జెన్యున్గా యాజ్ అ రైటర్ నాకు అది అవసరం లేదనిపించింది కాబట్టి నేను దాని లోపలికి వెళ్ళాను. నేను ఎందుకు అడిగానంటే ఈ సోకాల్ రివ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2-3 దీన్ని కోట్ చేశారు. సో మేకర్స్ నుంచి నేను ఆ డిసిషన్ ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పి అడిగాను క్వశ్చన్. రివ్యూస్ని అసలు పట్టించుకోవడమే మానేశాను నేను యాక్చువల్లీ. అండ్ మీ దృష్టిలో రివ్యూస్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏం పెద్ద అభిప్రాయం లేదు నాకు యాక్చువల్లీ, టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఒకప్పుడు చాలా సీరియస్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి ఓపెన్ చేసి రివ్యూలు అవి చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడ మ్యాక్సిమం థియేటర్లో ఆడే సినిమాలు అన్నిటికీ బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే రివ్యూలు, మంచి రివ్యూలు ఇచ్చే సినిమాలు ఏమో ఆడియన్స్ కనిపించట్లేదు. సో ఏంటి అంటే ఎక్కడున్నాం అన్నది క్లారిటీ లేనప్పుడు ఇంకా నాకు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనిపించలే. అండ్ ఆల్సో అది ఒక రేస్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను సినిమా తీసా, సంవత్సరం పాటు కష్టపడి ఒక సినిమా తీసా, నువ్వు పొద్దున్న 8:30 షో చూస్తున్నావు, ఓకేనా, 11 వరకు షో అవుద్ది, దాబా ఊరుక్కుంటే ఇంటికి వెళ్తున్నావు, బైక్ కారు వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయి గబా కెమెరాలు సెటప్ చేసుకొని నా సినిమా గురించి ఒక గంట సేపు కూడా ఆలోచించకుండా రివ్యూ ఇచ్చేస్తున్నావు. ఎందుకు? ఫాస్ట్గా ఇవ్వాలి, ఇంకోటి ఇచ్చేస్తే వాడికి వ్యూస్ ఎక్కువ వెళ్ళిపోతాయి, లైక్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి అని చెప్పేసి దబ ఆ రేస్లో ఉన్నారు. ఇంకా రేస్లో ఉన్నప్పుడు క్వాలిటీ ఎలా వస్తుంది? నేను 4 రోజుల్లో సినిమా తీస్తే ఎలా ఉంటుందో నువ్వు గంటలో రివ్యూ ఇస్తే అలానే ఉంటుంది. సో ఇట్ ఈస్ గాన్ టు దట్ పాయింట్ నౌ వేర్ దెర్ ఇస్ నో. ఒకప్పుడు వచ్చేవి రివ్యూస్, చాలా మంచి రివ్యూస్, అంటే నిజంగా ఒక విశ్లేషకులు నా సినిమా గురించి ఏం మాట్లాడుతున్నారా అని వినే ఇంట్రెస్ట్ ఉండేది మాకు. ఇప్పుడు ఇట్స్ బికమ్ అ రేస్. అంటే ఒకరిని గట్టిగా తప్పుగా మాట్లాడి తిడితే వ్యూస్ వస్తాయని తెలుసుకొని ఒక అన్ఈవెన్ లాంగ్వేజ్ వాడడం, అన్వాంటెడ్గా పీపుల్ని హర్ట్ చేసే భాష వాడడం, ఇవన్నీ చేస్తున్నారు.
అది ఇట్స్ బికమ్ సమ్ వెరీ అన్వాంటెడ్ థింగ్ అయిపోవడం వల్ల పెద్దగా చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఆల్సో వీఆర్ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ ఆల్ దట్ మేము చూడట్లేదు అసలు. అండ్ ఈ హిట్ మూవీ సక్సెస్ ఇవన్నీ కాస్త పక్కన పెడితే అసలు మంచు లక్ష్మి గారితో ఎలా పరిచయం సార్ మీకు? లక్ష్మి గారు యాక్చువల్లీ నేను ఆప్టోమెట్రిస్ట్గా ఎల్వి ప్రసాద్లో పనిచేస్తున్నప్పుడు మేము ఐ డొనేషన్ క్యాంపెయిన్ ఒకటి మేము రన్ చేసాం. నేను మా క్లాస్మేట్స్ అందరం కలిసి వరల్డ్ ఆప్టోమెట్రీ డే అని ఆ రోజు ఒక నేత్రదానం గురించి అందరూ యూనో మనం చనిపోయినప్పుడు మన కళ్ళు హైదరాబాద్లో చనిపోయినప్పుడు మన కళ్ళు మనతో పాటు మట్టిలో కలిసిపోకూడదు, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఈ ఆర్గన్ డోనర్ కార్డ్ సైన్ చేసి నేత్రదానం చేయడానికి ముందే ప్లెడ్జ్ చేసి పెట్టుకుంటే చాలా మందికి అవాయిడబుల్ బ్లైండ్నెస్ అనేది మనకు హెల్ప్ చేయొచ్చు అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఆ 1 డేలో మేము ఆల్మోస్ట్ ఒక 1000 పీపుల్ని కన్విన్స్ చేసి వాళ్ళని యూనో ఐ డొనేషన్ ప్లెడ్జ్ చేసేలా చేసాం. సో ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామ్కి అంబాసిడర్గా మేము లక్ష్మి గారిని ఇన్వైట్ చేసాం అనమాట. అప్పుడు వాళ్ళు కొడతారో ఉలికి పడతారో షూటింగ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఇన్వైట్ చేశాను. సో అప్పుడు దట్ ఇస్ ద ఫస్ట్ టైం వి మెట్. అక్కడి నుంచి నాకు వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడన్నా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికన్నా ఏమన్నా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా నాకే ఫోన్ చేసేవాళ్ళు. సో వీ యూస్ టు బి ఇన్ టచ్ లైక్ దట్. నేను సిడ్నీ షిఫ్ట్ అయ్యాక కూడా ఇక్కడ ఎల్వి ప్రసాద్లో ఎవరికి ఏమన్నా కావాలన్నా నేనే ఆర్గనైజ్ చేయడం అలా పరిచయం నాకు లక్ష్మి గారు. ఆ పరిచయం నాని గారి దగ్గరికి ఎలా డ్రైవ్ చేసింది? ఒకరోజు అయితే ఎప్పుడో నేను ఇండియా బయలుదేరి వస్తుంటే ఏంటి ఇండియా ఎందుకు వస్తున్నావు అని అడిగారు సరదా. మామూలుగా మాట్లాడుతా ఇట్లా నేను కథ చెప్పడానికి వస్తున్నాను అని అంటే, ఎలా అపాయింట్మెంట్ ఉందా ఏంటి? ఏ అపాయింట్మెంట్ ఏం లేదు, నేను ఆఫీస్ బయటకు వెళ్ళి కూర్చుంటాను, పిలిస్తే వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాను. ఆఫీస్కి వచ్చి ఇక్కడికి వచ్చి నించుందాంలే చెప్దాము, ఇట్లా సిడ్నీ నుంచి ఫ్లైట్ పట్టుకొని వచ్చారు అని చెప్దాము, ఎవరో ఒకళ్ళు వింటారు కదా అన్న ఒక ఉద్దేశంతో ఉంటే దెన్ షీ హెల్ప్ మీ మీట్ ఐ విల్ మేక్ అ ఫోన్ కాల్ అని చెప్పి టక్కున ఫోన్ చేస్తే దెన్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ నాని. అండ్ ఇప్పుడు మీ విషయంలో లక్ష్మి గారు ఎలా ఫీల్ అవుతున్నారు? I keep talking to her. She's very proud of me. Like I feel all I have is gratitude for her because ఆ టైంలో ఆ ఒక్క చిన్న ఫోన్ కాలే ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ కదా. ఖచ్చితంగా. యా అండ్ మీరు సిడ్నీలో ఉన్నప్పుడు ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. సో ఇవన్నీ బాగానే రిసర్చ్ చేశారు. ఇవన్నీ ఓకే. ఫస్ట్ ఒక సినిమా కథ రాయాలని మీరు డిసైడ్ అయిన తర్వాత వై నానినే ఎందుకు? అంటే నాకు తెలిసి ఇది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరిని అడిగినా ఒకటే ఆన్సర్ ఇస్తారు, మన రాసేది ఏదైనా పుల్ ఆఫ్ చేయగలుగుతారు అన్న ఒక యాక్టర్నే కదా మనం ఇమాజిన్ చేసుకొని రాస్తాం. అంతే. అలాంటి కోవకు చెందిన ఒక యాక్టర్ నాని. సో ఖచ్చితంగా చాలామంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఫస్ట్ టైం కథ రాసుకున్నప్పుడు సంహౌ నాని గారిని ఇమాజిన్ చేసుకొని రాస్తారు. నాకు చాలామంది నా సర్కిల్లో కూడా చాలామంది బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ బడ్డింగ్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పడమే నాని ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, నాని వచ్చి ఇది చేస్తాడు అని నానితోనే కథ చెప్పుకుంటూ ఉంటారు. ఇట్స్ బికాస్ హీ యూజెస్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. అండ్ మామూలుగా ఎక్కడైనా సరే ఫిలిం అంతా నేర్చుకొని ఫిలిం మేకింగ్ అంతా నేర్చుకొని ఆ వర్క్ కోసం ప్రసాద్ ల్యాబ్కి వెళ్తారు. మీకు ప్రసాద్ ల్యాబ్ వర్క్ నేర్పించి ఇండస్ట్రీకి పంపించింది. మా డాడీ ప్రసాద్ ల్యాబ్లో పనిచేసేవాళ్ళు. నేను 8th 9th టైంలో ఉన్నప్పుడు డాడీ ప్రసాద్ ల్యాబ్లో అవుట్డోర్ యూనిట్ మేనేజర్ అనమాట. సో స్కూల్ ఏమో శ్రీనగర్ కాలనీలో ఉండేది. సో నేను ఇక్కడికి వచ్చి డాడీ దగ్గర వెయిట్ చేసేవాడిని. తర్వాత చేతక్లో తీసుకెళ్ళేవాళ్ళు నన్ను ఇంటికి. సో నేను స్కూల్ అయిపోయేది నాకు 3:20 3:30 స్కూల్ అయిపోయేది. డాడీ ఆఫీస్ ఏమో 6 o'clock అయ్యేది. సో నేను ఇక్కడికి వచ్చి కూర్చునేవాడిని. అరౌండ్ ఒక 2 hours ఉండేది మధ్యలో. ఆ 2 hours నేను అక్కడ లాన్లో ప్రసాద్ ల్యాబ్లో లాన్లో కూర్చునేవాడిని, లేదంటే ఎక్కడన్నా ఎడిట్ స్వీట్లోగో లేకపోతే డబ్బింగ్ స్వీట్లోగో లేకపోతే కలర్ కరెక్షన్ జరిగేటప్పుడు వెళ్ళడం అట్లా వెళ్ళిపోయి అక్కడ టెక్నీషియన్స్ దగ్గర కూర్చునేవాడిని స్మాల్గా డబ్బింగ్ స్వీట్లోకి. సో చాలా రా ఫుటేజ్ చూసే ఆపర్చునిటీ అనమాట అది నాకు. సో అక్కడే నాకు చాలా లెర్నింగ్ జరిగింది. బట్ అప్పుడు నేను ఫిల్మ్ మేకర్ అవుతాను అవన్నీ నేను ఇక్కడ వాడతాను అన్న విషయం నాకు తెలియదు, కానీ బేసిక్స్ అక్కడ నేర్చుకున్నాను. నేను అసలు ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి అన్నది ఐ లెర్న్ ఇట్ ఇన్ ప్రసాద్ ల్యాబ్. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నేర్చుకునేది ఇప్పుడు ఎలా పనికి వస్తుంది. అండ్ మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను మీ వర్క్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి. సో ఒక ఫ్యాన్గా నేను కొంచెం అదర్ సైడ్ క్వశ్చన్ కూడా అడుగుతాను. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. నేను పండగ సీజన్లో సైంధవ్ మూవీకి వెళ్ళాను. ఓకే. స్టోరీ వైజ్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే. ఓకే. అండ్ మేకింగ్ వైజ్ కూడా నెక్స్ట్ లెవెల్ మేకింగ్ అది. ఓకే. అంటే మీ హిట్ సిరీస్తో పోల్చుకుంటే కూడా మేకింగ్ వెరీ గుడ్. ఒక చిన్న డిసిషన్ నన్ను చాలా బాగా నిరాశకు గురి చేసింది. ఎవరి కోసం అయితే మూవీ అంతా డ్రైవ్ అవుతుందో స్టోరీ అంతా డ్రైవ్ అవుతుందో ఆ పాప చనిపోద్ది. తెలుగు సినిమాలో వెంకటేష్ గారు లాంటి ఒక కమర్షియల్ హీరోని పెట్టుకొని ఏ పర్పస్ కోసం అయితే ఫైట్ చేస్తారో ఆ పర్పస్కి జస్టిఫికేషన్ లేకపోతే సినిమాకి మైనస్ అవ్వద్ది అనే ఆ థాట్ ఎందుకు రాలేదు?
అంటే నేను కరెక్ట్ అని అనట్లేదు, ఆ విధమైన ఆలోచన ఏమైనా చేశారా అప్పుడు? లేదు, చాలా పెద్ద డిస్కషనే జరిగింది దీని మీద. బట్ నేను చాలా అడమెంట్గా ఉన్నా ఆ టైంలో. ఏంటంటే నాకు హీరో అనేవాడు నా థాట్ చెప్తున్నా, అది ఆబ్వియస్లీ అది ల్యాండ్ అవ్వలేదు కాబట్టి సినిమా వర్క్ అవ్వలేదు అని అనుకుంటే సారీ నేను ఇవన్నీ ఎత్తినందుకు పర్లే దాంట్లో ఉంది, నా సినిమానే కదా అది. సో నా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఏముంటుందంటే దట్స్ వాట్ మేక్స్ హిమ్ అ బిగ్గర్ హీరో. అంటే తన సొంత పాపని కాపాడుకోలేకపోయినా కూడా అదే ప్రాబ్లం ఉన్న ఊర్లో ఉన్న ప్రతి బిడ్డని కాపాడగలిగిన ఒక హీరో అయితే ఒక సాక్రిఫైస్ చేసి కూడా టు స్టాండ్ అవుట్ యాజ్ అ హీరో వుడ్ బి అ గ్రేట్ హీరోయిక్ మూమెంట్ అని అనుకున్నాను నేను. బట్ అది ఎక్కడో నాకు తెలుసు లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్ మీ ఆల్సో ఫర్ దట్. కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చింది కూడా ఆ కాన్సెప్ట్. సమ్వేర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చలేదు, ల్యాండ్ అవ్వలేదు, వెళ్ళేది. అది ప్రతి రైటర్కి ప్రతి డైరెక్టర్కి ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది. అదే ఒక థాట్ స్ట్రాంగ్గా నమ్మి డెఫినెట్లీ నేను చాలా మంది నాకు చెప్పే ఒక విషయం ఏంటంటే నేను తప్పు చేసినా రైట్ చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేస్తా. అది నా స్ట్రెంగ్త్ అని చెప్తారు. చాలా నేను జంకను. నాకు కరెక్ట్ అనిపిస్తే నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఆ కథ కరెక్ట్ అని అనిపించింది. ఇవాళ కూడా ఐ స్టాండ్ బై దట్. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ కథకు అదే కరెక్ట్ అనిపించింది, అందుకే చేశా, కాన్ఫిడెంట్గా చేశా. ఆ తప్పు అయింది, అందుకే కాన్ఫిడెంట్గా రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకున్నాను. ఇట్ ఈస్ నోబడీస్, అందులో ఎవరి ప్రమేయం లేదు. సైంధవ్ అనే సినిమాలో జరిగిన ప్రతి విషయం శైలేష్ అన్న ఒక వ్యక్తి డెసిషన్ తీసుకుంటేనే జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ మై బేబీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అది నేను చాలా క్లియర్గా ఉన్న విషయంలో. అండ్ సైంధవ్ తరువాత అంటే అప్పట్లో అయితే మాకు న్యూస్ వచ్చింది, ఈవెన్ నేను కూడా రాసినట్టు నాకు గుర్తు, నాగార్జున గారితో ఒక మూవీ అవ్వాలి సైంధవ్ తర్వాత, ఆ తర్వాత హిట్ 3 అని చెప్పేసి ఒక టాపిక్. లేదండి, అసలు నాగార్జున గారిని అసలు యాక్చువల్లీ నేను కలవాలా. వేరే హీరోతో ఎవరన్నా ప్రాజెక్ట్ ఉండిందా సైంధవ్ తర్వాత? ఒక ప్రాజెక్ట్ అసలు యాక్చువల్లీ ఐ వాజ్ జస్ట్ రైటింగ్. నేను ఓన్లీ రైటింగ్ స్పీడ్. ఒక ఇంటర్వ్యూలో మీరు కూడా చెప్పారు సైంధవ్ అప్పుడు సైంధవ్ రిలీజ్ అవ్వలేదు, సైంధవ్ వర్క్ లో ఉన్నారు, ఒక ఇంటర్వ్యూకి వచ్చారు. సైంధవ్ తర్వాత వేరే ప్రాజెక్ట్ ఉంది, దాని తర్వాత హిట్ 3కి వెళ్తానని. సైంధవ్ తర్వాత హిట్ 3 ఇప్పుడు అప్పుడే అవుతుందని నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాన్నగారు కూడా చెప్పారు, చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా మాకు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ హిట్ 3 అనేది. సమ్హౌ ద స్టార్స్ అలైన్ ఫర్ మీ. అన్నీ కలిసి వచ్చి నా కరెక్ట్ టైంకి నాని సార్ ఫిల్మోగ్రఫీలో ఒక 7-8 మంత్ గ్యాప్ దొరకడం, అదే టైంకి నా దగ్గర కథ రెడీగా ఉండడం, అండ్ దేర్ ఇస్ అ ప్రొడక్షన్ దట్ ఈస్ రెడీలీ అవైలబుల్ టు డూ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్. కాబట్టి నాకు కలిసి సడన్లీ ఎవ్రీథింగ్ అలైన్ ఫర్ మీ అండ్ ఐ గాట్ ఇన్ టు హిట్ 3. హిట్ 3 వాజ్ నెవర్ సపోజ్ టు హ్యాపెన్ ఇమీడియట్లీ. బట్ నాకు వేరే ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనుకున్నా సైంధవ్ తర్వాత. బట్ బికాస్ హౌ సైంధవ్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో దాని తర్వాత నేను కూడా ఒకసారి మొత్తం రియలైజ్ చేసుకుందాం. ఇప్పుడు హౌ డు ఐ అప్రోచ్ మై కెరియర్ అన్న క్లారిటీ అప్పుడు నాకు కూడా లేదు. సో నేను ఒక 3-4 మంత్స్ అందరినీ అసలు వదిలేయమని చెప్పాను. నేను సైలెంట్గా ఒక ఆఫీస్ వేసుకొని నా పాటికి నేను రాసుకుంటా కూర్చున్నా. అండ్ ఐ వాజ్ బ్రింగింగ్ బ్యాక్ డిసిప్లిన్ ఇన్ టు మై లైఫ్. ఐ వాజ్ ట్రయింగ్ టు ఆ లో ఫేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ పర్ఫార్మింగ్ ఫేస్కి వెళ్ళాలంటే కొన్ని జరగాలి. ఆ ఎనర్జీ పొందే ప్రాసెస్లోకి వెళ్ళిపోయాను నేను అప్పుడు. దాని మధ్యలో నాకు హిట్ 3 అన్న ఆపర్చునిటీ దొరకడంతో టక్మని ఇంకొక ఎనర్జీతో వెళ్ళి చేశాను. అండ్ వేరే విషయానికి వస్తే రమ్యకృష్ణ గారు అంటే మామూలుగా చాలా మంది హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు అనమాట. జస్ట్ ఆమెను ఒకసారి చూస్తే చాలు అని చెప్పేసి మీరు ఏకంగా వెళ్ళి కిస్ చేసేసారంట. సార్ నేను చిన్న పిల్లోడు సార్ అప్పుడు. మీరు అంత బ్లంట్గా క్వశ్చన్ అడిగితే చాలా దరిద్రంగా ఉంటుంది. నో బట్ ఇట్ వాస్ వెన్ ఐ వాజ్ ఇన్ దట్ వాజ్ 3rd స్టాండర్డ్ అనుకుంటా, 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్లో ఉన్నాను అప్పుడు. అమ్మోర్ సినిమా రిలీజ్ అయినప్పుడు కోటరామకృష్ణ గారు దగ్గర మా డాడీ పనిచేసేవాళ్ళు. సో అప్పుడు ప్రివ్యూ షోస్ జరుగుతున్నప్పుడు అలా ఒక చాలా క్యూట్ మూమెంట్ అది. అప్పుడే మేడంని ఫస్ట్ టైం చూశాను, ఇంతే ఉన్నా నేను అప్పుడు. ఆవిడ మోకాల దాకా ఉన్నా, వెళ్ళి చున్నీ మెల్లిగిలేలో పట్టుకుంటే ఇట్లా కిందకి వచ్చి హాయ్ అని చెప్తే నాకు చాలా నచ్చింది అని చెప్పేసి ఐ పెక్టర్ ఆన్ చీకన్. ఐ ర్యాన్ బ్యాక్ టు మై డాడ్. చిన్న పిల్ల ఉన్నప్పుడు. ఇప్పుడు మా బాబు ఎంత ఉన్నాడు, 4 years కదా, వాడికంటే కొద్దిగా పెద్ద అంతే. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలు అంటే ఒక సైకోపాత్ కిల్లర్స్ కానీ లేకుంటే ఈ క్రైమ్ బేస్డ్ కానీ ఈ సినిమాలకి మీ మెంటల్ బిహేవియర్కి అంటే చాలామంది ఏమనుకుంటారంటే శైలేష్ కోలంలో ఒక రకమైన ఫ్యాంటసీ థాట్స్ ఉన్నాయి, అయ్యో అందువల్ల ఇలాంటి అవుట్పుట్ వస్తుంది అని చెప్పంటారు. పర్సనల్గా శైలేష్ కోలను ఎలాంటి వ్యక్తి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒక గ్యాంగ్లో సమయం సందర్భం లేకుండా కుళ్ళు జోకులు వేసుకుంటూ అందరు నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా, అదే నేను. ఓకే. మా బ్యాచ్లో అడిగితే చెప్తారు చాలామంది. అంటే నాకు ఇక్కడ ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో నేను ఎక్కువ మందిని కలవను, కానీ నాది మొత్తం ఆప్టోమెట్రీ సర్కిల్లో నా మొత్తం బ్యాచ్ అంతా అందరు డాక్టర్స్ ఆప్టోమెట్రీ బ్యాచ్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాను నేను. సో నా బ్యాచ్లో ఒక మోస్ట్ నొటోరియస్లీ ఫనీ గై
బట్ మాకేమో ఇలాంటి సినిమాలు చూపిస్తున్నారు. సినిమాలు అలాంటివి వస్తున్నాయి బికాస్ నేను చూస్ చేసుకున్న యూనివర్స్ అలాంటిది, కానీ బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ చాలా జోవియల్గా చాలా గూఫీగా తిరుగుతుండే మనిషిని నేను. యాక్చువల్లీ నన్ను ఎవరు సీరియస్ తీసుకోరు రియల్ లైఫ్లో. నా ఫ్రెండ్స్ అయితే చెప్తారు. అండ్ హిట్ సిరీస్కి సంబంధించి ఒక 3 క్వశ్చన్స్ ఇఫ్ కేస్ మాట్లాడుకుందాం. ఇఫ్ కేస్ అయితే బట్ అది అవద్దని లేదు. ఓకే. అయితే ఈ హిట్ ఫ్రాంచైజీ ఒక ఇలా స్కేల్ పెరుగుతూ పోతుంది. హిట్ 1, హిట్ 2, హిట్ 3, హిట్ 4 స్కేల్ పెరుగుతూ పోతుంది. ఫైనల్గా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎవరైతే మనకి ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు కానీ ఇలాంటి హీరోలు మన ఫ్రాంచైజీలోకి రావచ్చా? నేను ఎప్పుడు వై నాట్ అని ఆలోచించాను ప్రతిదీ. ఇవాళ హిట్ 2 తర్వాత నేను వై నాట్ అని ఆలోచించకపోతే హిట్ 3 లాంటి స్కేల్లో మనకు ప్రాజెక్ట్ రాదు. ఐఎమ్ ఓపెన్ టు ఆల్ ఆప్షన్స్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అసలు నా మైండ్ 4 ఎటువైపు వెళ్తుంది, 4 తర్వాత 5 ఎటు వెళ్తుంది అన్నది అసలు నేను ఇప్పుడు ఆర్గానిక్గా దా ఫ్లోలో వెళ్ళిపోతున్నా. కానీ వీళ్ళని తీసుకురావాలి కాబట్టి వీళ్ళకి ఒక కథ రాయాలి అన్న ఆలోచనలోనే లేను. బట్ స్టోరీ డ్రైవ్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ మనకి ఇప్పుడు ఆ రేంజ్ ఆఫ్ స్కేల్కి వెళ్తుంది. అలాంటి ఒక హీరో వస్తే నాకు అంత రీచ్, అలాంటి ఒక స్కేల్లో సినిమా తీయాలంటే డెఫినెట్లీ విల్ అప్రోచ్ దోస్ కైండ్ ఆఫ్ స్టార్స్. బట్ అది ఎటు వెళ్తుంది అన్న క్లారిటీ అనేది అట్ దిస్ పాయింట్ ఇన్ టైం వీ డోంట్ హ్యావ్ ఇట్. ఓకే. అండ్ ఇప్పుడు మనకి చాలా ఫ్రాంచైజీలు వచ్చినాయి. బట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో మీదే ఫస్ట్. తర్వాత ఇప్పుడు మనకి ప్రశాంత్ వర్మ గారిది వచ్చింది, మన శేషి గారిది ఉంది, గూఢచారి ఉంది. అలాగే మనం తమిళ్లో చూసుకున్నట్టయితే తమిళ్లో కూడా కొన్ని ఈ విక్రమ్ మూవీస్ అయితే ఈ ఫ్రాంచైజీ ఉంది, ప్రశాంత్ నీల్ గారి ఫ్రాంచైజీ ఉంది. మన హిట్ ఫ్రాంచైజీ ఎవరితో అన్న ఒక్క సినిమాకి కొలాబరేట్ అవ్వాలి అంటే మీరు ఏ ఫ్రాంచైజీతో కొలాబరేట్ అయ్యి ఒక మూవీ తీస్తారు ఒక్క మూవీకి? ఓకే. నో యాక్చువల్లీ ఫ్రాంచైజీ అని కాదు, కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ది ఒకసారి స్వరూప్ చెప్పాడు నాకు. ఓకే. అంటే అది ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్, కానీ ఆర్ఎస్జే స్వరూప్ తెలుసు కదా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ శాస్త్రి గారు. సడన్గా ఒక ఐడియా అనుకున్నా ఒకరోజు కూర్చొని, ఏజెంట్ సాయి శ్రీనివాస్ శాస్త్రి హిట్ యూనివర్స్లోకి వస్తే ఎలా ఉంటుంది అని. సౌండెడ్ వెరీ ఇంట్రెస్టింగ్. మ్యాచ్ అవుతుంది. I feel it's very interesting crossover can happen between Tillu and Hit Universe also. Okay. If you imagine a cop like that, possibilities are endless. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఫన్నీ జోన్లో చెప్తున్నా, బట్ లాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ఇట్. అండ్ ఇప్పుడు హిట్ సిరీస్ అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ అయిపోయిన హిట్ 1 కానీ హిట్ 2 కానీ వీళ్ళతో మళ్ళీ విడిగా మూవీ అంటే ఈ యూనివర్స్ని డ్రైవ్ చేయడానికి స్టోరీ నేరేషన్ అయితే అవసరం అవుద్ది. సో విశ్వక్ గారితో మళ్ళీ ఇంకో సినిమా కానీ, కేడీ గారితో కానీ ఒక సినిమా కానీ, లేదా అందరినీ కలిపి ఒక సినిమా ఎలాగో ఉంటుంది. కరెక్ట్. ఆల్రెడీ అయిపోయిన ఈ ముగ్గురుతో మళ్ళీ ఒక విడి సినిమా ఉండే ఛాన్స్ ఉందా? విడి సినిమా ఉండే ఛాన్స్ అయితే ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఇట్ లైక్ దాట్. ఓకే. ఇక్కడ 4th కేస్ తర్వాత వచ్చే సబ్జెక్ట్స్ అన్ని కూడా నేను మోస్ట్లీ క్రాస్ ఓవర్స్, ఒక చిన్న యూనో ఆ టైప్ ఆఫ్ జోన్లోనే అనుకుంటున్నాము. బట్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్తో పాటు ఒక స్ట్రాంగ్ పర్పస్తో వస్తాయి ఈ క్యారెక్టర్స్ ఇంటూ వాట్ ఎవర్ స్టోరీ మనం అనుకున్న కథ ఏదైతే ఉందో, చాలా స్ట్రాంగ్ పర్పస్, ఒక చాలా స్ట్రాంగ్ ఎపిసోడ్, ఆ టైప్ ఆఫ్ అప్రోచ్లో వెళ్దాం అని అనుకుంటున్నాం. ఒక క్యారెక్టర్ సినిమాని డ్రైవ్ చేస్తుంది, కానీ వెన్ అదర్ క్యారెక్టర్స్ కమ్ ఒక సాలిడ్ ఇంపాక్ట్ అండ్ ఒక కేమియోస్ లాగా జస్ట్ ఒక 2-3 minutes రావడం కాకుండా ఒక సాలిడ్ ఇంపాక్ట్తో తీసుకురావాలి వాళ్ళని అన్నది ఇంటెన్షన్. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ మొత్తం హిట్ ఫ్రాంచైజీకి నానిగారు ఎలాగో బ్యాక్ బోన్, ఆయనే ఫేస్ ఆఫ్ ది హిట్, మీరు ఇవన్నీ కాకుండా బ్యాక్ సైడ్లో రాజమౌళి గారు ఇచ్చిన సపోర్ట్ అసలు అంటే ఆయన వచ్చిన ప్రతిసారి ఒక పాజిటివిటీ వస్తుంది. అండ్ ఫస్ట్ దానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ చాలా సపోర్టివ్గా. అసలు ఈ యూనివర్స్ని ఎంత లైక్ చేస్తారంటే నాకు అంటే ఆల్మోస్ట్ అదే మొన్న ఫంక్షన్లో కూడా అదే అంటుండే, ఒక ఆస్థాన చీఫ్ గెస్ట్ అయిపోయారు మాకు. ఆయన చాలా ముచ్చట కనిపిస్తుంది ఆయన మాటల్లో, మీ గురించి కానీ హిట్ సిరీస్ గురించి కానీ అది తెలుస్తుంది. ఆయన మాట్లాడుతుంటే ఆయనకి ఈ యూనివర్స్ అంటే ఇష్టం అన్న విషయం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మేము చాలా లక్కీ ఫీల్ అవుతూ ఉంటాను యాక్చువల్లీ అది ఆలోచించిన ప్రతిసారి. ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. అండ్ ఫైనల్గా ఇంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత ఆడియన్స్ ఆ రిసీవ్నెస్కి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ థ్యాంక్స్ అ లాట్. అంటే నన్ను మళ్ళీ నమ్మినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత సపోర్ట్ చూపిస్తున్నారు సినిమాకి. అండ్ యునో ఇట్ మీన్స్ అ లాట్ టు మీ దట్ యునో యు ఆర్ లైకింగ్ మై ఫిలిం. అండ్ ఇలానే కష్టపడుతూ ఉంటాను, మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సూపర్ సార్. అండ్ ఇలాగే మీరు మంచి సినిమాలు తీయాలి, మరోసారి మనం ఇలాగే కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.